దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఈరోజు యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. సార్ ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఓకే. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్న సమయంలో అప్పటికే ఆయనని చాలా హింసకు గురి చేశారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు, పాదములలో శిలలను కొట్టారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను యేసుప్రభుని కొట్టారు. గడ్డము పెరికివేశారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, గేలి చేశారు, అవమానపరిచారు, ముఖము మీద ఉమ్మి వేశారు. ఆయన నిలువు టంగిని వాళ్ళు విప్పుకొని సీట్లు వేసుకున్నారు. నువ్వు యూదుల రాజు అంటూ గేలి చేసి ఆయనను దూషించారు. సిలువలో వేలాడుతున్న దొంగలు కూడా యేసుప్రభుని ఒకడు దూషించినట్టుగా రాసి ఉంది. ఆయన ఆ విధంగా అవమానపరచబడి, శ్రమ పెట్టబడి, పాపుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, చిత్ర హింసలు పొంది, తన శరీరంలో ఉన్న రక్తమంతా ఆఖరి బొట్టు వరకు, రక్తపు ఆఖరి బొట్టు వరకు కార్చి, మనం చదువుకున్న లేఖనం ప్రకారం సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లు కారెను. రక్తమంతా కారిపోయిన తర్వాత వచ్చేది నీరు. ఇంకా ఒక్క రక్తపు బొట్టు కూడా ఆ ప్రభు శరీరంలో లేదని రుజువు. రక్తమంతా వెళ్ళిపోయింది, కార్చబడింది. తర్వాత నీరు వచ్చింది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఈ వాక్యానికి సంబంధించినటువంటి మాట అక్కడ రాసి ఉంది. రక్తము, చదవండి, నీళ్ళ ద్వారాను, రక్తం ద్వారాను, నీళ్ళ ద్వారాను, రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. వచ్చెను, ఆత్మయే. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒక పాపి కడగబడాలంటే, ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలంటే, ఒక పాపి పరిపూర్ణుడు అవ్వాలంటే, ఒక పాపి క్షమించబడాలంటే, దేవుని బిడ్డలారా ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒక పాపి యేసు రక్తం చేతనే కడగబడతాడు. హల్లెలూయా. వాక్యము, నీరనగా వాక్యానికి సాదృశ్యం కాబట్టి వాక్యము చేత యేసు ప్రభు మనల్ని కడిగేస్తాడు, ఉతికి స్నానం చేస్తాడు. వాక్యంలో ఉంది కదా, వాక్యం చేత ఉతక స్నానము అని బైబిల్లో చెప్తుంది. సంఘాన్ని దేవుడు వాక్యం చేత ఉతక స్నానాన్ని చేయించి, ఉతికి ఆరేసి, అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి పాపాలు చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా వచ్చినటువంటి ప్రతి పాపాన్ని వాక్యం చేత ఉతికి 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 తెలుపు చేసేస్తాడు. అలాగే తన శిలువలో కార్చిన రక్తం చేత కడిగి పవిత్రపరుస్తాడు.
అలాగే తన పరిశుద్ధాత్మ చేత కూడా కడిగి మనల్ని పవిత్రపరుస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒక పాపి 3 విధాలుగా కడగబడతాడు: వాక్యం చేత, యేసుక్రీస్తు రక్తం చేత, పరిశుద్ధాత్మ చేత. 3 విధాలుగా మనము కడగబడాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో మనం నిండుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల గలవారమై, పరిశుద్ధాత్మ నింపుదల గలవారమై పరిశుద్ధాత్మ వరాలను, పరిశుద్ధాత్మ ఫలాలను పొంది దేవుని రాజ్యం చేరుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే రేపు ఎత్తబడతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నువ్వు వీడబడుతావు. ఇదే సత్యం, ఇదే సత్యం. యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడితే రేపు ఎత్తబడతావు, లేకపోతే ఇడవబడతావు. యేసుక్రీస్తు సత్యవాక్యం చేత నువ్వు కడగబడితే, ఉతకబడితే రేపు దేవుని రాజ్యం చేరుకుంటావు, లేకపోతే విడవబడతావు, పాతాళానికి వెళ్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఆయన ప్రక్కలో పొడవగా ఎక్కడ పొడిచారు? చివరిగా ఒక బంటు బల్లెం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు పక్కలో పొడిచాడు. వెంటనే రక్తము, నీరు కారినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యేసు ప్రభు సంఘం కోసం, నీ కోసం, నా కోసం పక్కలో పొడవబడినాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ సందర్భంలో మనం గుర్తుకొస్తుంది ఎవరు? ఆదాము అవ్వ కోసము గాఢ నిద్ర పొందాడు. అవ్వ కోసము ఆదాము ఏం చేశాడు చెప్పండి? గాఢ నిద్ర పొందాడు. అంటే గాఢ నిద్ర అంటే మరణముతో సమానం. అవ్వ కోసము ఆదాము కూడా గాఢ నిద్ర పొంది తన పక్కటెముకనిచ్చాడు. యేసు ప్రభు పక్కలో ఎట్లయితే బల్లెము పొడవబడిందో, ఆ రోజు పూర్వము ఆదాము కూడా అవ్వను తయారు చేయడానికి, ఒక స్త్రీని నిర్మించడానికి, ఆ రోజు ఆ మొదటి ఆదాము గాఢ నిద్ర పొందడం ద్వారా ఆయన పక్కటెముకను తీసి ఒక స్త్రీని చేయగలిగాడు దేవుడు. హల్లెలూయా. ఆ మొదటి ఆదాము ఎలాగా ప్రక్క నుండి ఎముక తీసి స్త్రీని చేశాడో, ఇప్పుడు ఈ కడపటి ఆదాము కూడా పక్కలో పొడిచిన బల్లెం ద్వారా, కారిన రక్తం ద్వారా ఈరోజు సంఘాన్ని నిర్మించుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సంఘం, పరిశుద్ధమైన సంఘం తన కోసం వధువును తయారు చేసుకోవడానికి పక్కలో పొడిపింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరమగీతము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, నేను లోయలో పుట్టు పద్మము వంటిదానను అని అక్కడ రాయబడింది. లోయలో పుట్టు పద్మము వంటిదానను. మీరు ఏమైనా తీస్తే చదవచ్చు. పరమగీతం 2 మొదటి 2లో, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటిదానను, లోయలలో పుట్టు పద్మం వంటిదానను. ఆగండి, లోయ అంటే ఏంటి తెలిసిన మీకు? ఇదే యేసుక్రీస్తు ప్రభు పొందిన బలమైన గాయం. ఆయన పంచగాయాలు పొందాడు. పంచగాయాలు చెప్పండి. 2 చేతులకు గాయాలు, 2 పాదములకు గాయాలు, పక్కలో బలమైన పెద్ద గాయం. స్తోత్రం చెప్పండి. ఈ గాయాలే ఒక లోయగా మనము పరమగీతంలో చూస్తున్నాం. పరమగీతంలో ఆమె మాట్లాడుతుంది ఏమని అంటే, నేను లోయలో పుట్టు పద్మము వంటిదానను. పరమగీతం మరొక చోట ఉంది, బండ సందులలో ఎగురు నా పావురమా. హల్లెలూయా. బండ సందులలో ఎగురు నా పావురమా. బండ సందులు అనగా యేసుక్రీస్తు ప్రభువును పొడిచిన ఆ పక్కలో పొడిచిన బల్లెపు గాయము, చేతుల్లో ఉన్న గాయాలు, పాదంలో ఉన్న గాయాలు. స్తోత్రం చెప్పండి. పంచగాయముల ద్వారా ఆయన సిలువలో మన కోసం వేలాడినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తుంది పరమగీతంలో కూడా. బండ సందులు, బండ అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు. ఆ బండ సందులు అనగా ఆయన పొందిన గాయాలు. ఆయన పొందిన గాయముల ద్వారా నేను లోయలో పుట్టు పద్మము
యేసుక్రీస్తు ప్రభు పొందిన ఆ గాయమే ఒక లోయగా, ఆ లోయలో పుట్టిన ఒక పద్మంలాగా నేను ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆదాము అవ్వను నిర్మించడానికి గాఢ నిద్ర పొందాడు. ఈ కడపటి ఆదాము సంఘాన్ని నిర్మించడానికి ఈయన శిలలో మరణించాడు. స్తోత్రం చెప్పండి. మరణమే నిద్ర, నిద్రనే మరణముగా మనము గుర్తించాలి. కాబట్టి ఆ ఆదాము పక్కటి ఎముక నుండి స్త్రీని తీశాడు కదా. నాకు అనిపించింది, పక్కటి ఎముకనే దొరికిందా? కాళ్ళలో లేవా ఎముకలు? చేతులలో లేవా ఎముకలు? కాళ్ళలో తీయకుండా తలలో లేదా ఎముక? తలలో తీయకుండా పక్కటి ఎముకను ఎందుకు తీశాడు దేవుడు చెప్పండి? అంటే ఈ ఆదాము పక్కటి ఎముక దగ్గర ఆనుకొని ఉంది హృదయం. హృదయంలో గుండె ఉంది. గుండెకు దగ్గరగా చూసుకోవాలి ఆ ఆదాము అవ్వని. అవ్వని ఎలా ప్రేమించాలంట? ఆదాము తన ప్రాణం లాగా. ప్రాణానికి ప్రాణం, మంచిగా చెప్పింది. ప్రాణానికి ప్రాణంగా అవ్వను చూసుకోవాలని దేవుడు ఈ గుండెకు దగ్గరగా ఉన్న ఎముకను తీసి స్త్రీని చేశాడు. హల్లెలూయా. స్త్రీలను ఎప్పుడు కూడా చిన్న చూపు చూడవద్దు. స్త్రీ పురుషులు సమానులే, కాకపోతే డ్యూటీలు వేరు. ఏమంటారు? వాళ్ళ సెక్షన్లు వేరు, కానీ సమానులే. ఇద్దరు సమానులే. స్త్రీని తక్కువగానే కాదు. ఎక్కడ తక్కువ ఉంది చెప్పండి? స్త్రీ ఏ విషయంలో చూసినా స్త్రీలు తక్కువగా ఏమీ కాదు. బస్సులో ముందు సీట్లు వాళ్ళే, పిఎస్కి వెళ్తే వాళ్ళదే కంప్లైంట్ పట్టించుకుంటారు. ఇంకేం చెప్పొచ్చు స్త్రీల గురించి సార్? ఎక్కడ చూసినా నేను ఒకసారి ఆలోచిస్తూ కూర్చున్నా, మళ్ళా బస్సులు కూడా ఫ్రీ వాళ్ళకే. ఈ పురుషులు ఏం పాపం చేసిరో ఏమో తెలియదు. ఎంత అదృష్టవంతులు ఈ స్త్రీలు. అందుకనే స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఎక్కడ వెళ్ళినా ప్రియే. నేను ఒకసారి ఆలోచిస్తూ కూర్చుంటే ఈ స్త్రీ ముందు ఉంటుంది. స్త్రీ పురుషులు అంటారు, కానీ పురుషుడు స్త్రీలు అంటారా? భార్య భర్తలు అంటారు. భార్యను ఎందుకు ముందు పెట్టారబ్బా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. భార్య భర్తలు, స్త్రీ పురుషులు. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా తండ్రి తల్లి అనొచ్చుగా. తల్లి తండ్రి. ఎక్కడ చూసినా ఈ స్త్రీ ముందుండడం ఆశ్చర్యం. స్తోత్రం చెప్పండి స్త్రీలారా. స్తోత్రం చెప్పండి. కాబట్టి స్త్రీ స్థానము మరి ముందు ఉంది. వాళ్ళ అదృష్టవంతులు. దేవుడు మరి వాళ్లకు పక్కటెముక నుంచి తీసి స్త్రీని చేయడం దాంట్లో గొప్ప సత్యం. పురుషునితో సమానులు స్త్రీలు. పని వేరు, కానీ పురుషునితో సరి సమానులే. ఇప్పుడు కాళ్ళు రెండు, త్రోవ ఒకటి, ప్రయాణము ఒకటి అన్నాడు ఒక ఆయన. చేతులు రెండే, కానీ చేసే పని ఒకటి. చేతులు రెండు కానీ చేసే పని ఒకటే. కాళ్ళు రెండు కానీ నడిచే త్రోవ ఒకటే. కళ్ళు రెండు కానీ చూసేది ఒకటే. చెవులు రెండు కానీ వినేది ఒకటే అన్నట్టు మరి భార్య భర్త ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని దేవుడు అట్లా కలిపాడు. అవ్వ ఆదాము నుండి వచ్చినటువంటి స్త్రీ. ఆదాము ఎముకను తీసి అవ్వను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత దగ్గరగా హృదయంతో గుండెకు దగ్గరగా అవ్వ ఉండాలని దేవుడు అలా తయారు చేశాడు. తలలో నుండి తీస్తే స్త్రీ తల ఎక్కి కూర్చుంటుందట. ఒకవేళ పాదంలో నుండి స్త్రీని ఎముక తీసి స్త్రీని చేస్తే పురుషుడు స్త్రీని తొక్కేస్తాడట. అలా వద్దు, సమానంగా ఉండాలి వీళ్ళని దేవుడు పక్కటెముక నుంచి మరి స్త్రీని తయారు చేసినట్టుగా. ఎంత ప్రేమ ఇది! హల్లెలూయా. గుండె. స్త్రీకి శిరస్సు పురుషుడైతే
స్త్రీ పురుషునికి గుండె లాంటిదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీ పురుషునికి గుండె లాంటిది, స్త్రీకి పురుషుడు శిరస్సు లాంటి. ఇవి రెండు కూడా శ్రేష్టమని. గుండె లేకపోయినా బ్రతకలేము, శిరస్సు లేకపోయినా బతకలేము. కాబట్టి శ్రేష్టమైన వాళ్ళు స్త్రీ పురుషులు సమానులు. ఆ రోజు ఆదాము అవ్వ కోసం నిద్రించాడు, గాఢ నిద్ర పొందాడు. ఎక్కడ? ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఎక్కడనైనా 2:21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి స్త్రీనిగా నిర్మించి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. విన్నారా? గాఢ నిద్ర కలగజేశాడు ఆదాముకు. మొదటి ఆపరేషన్ అప్పుడే జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు ఆపరేషన్లు చేస్తారు, కానీ మన దేవుడు ఆదిలోనే ఆపరేషన్ చేశాడు. ఆదిలోనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆదాముకి పక్కన చిన్న ఆపరేషన్ చేసి. దేవుని బిడ్డలారా, మరి దేవుడు అలాగా అవ్వను ఆదామును మరి కలిసి ఉండాలని, సమానులుగా ఉండాలని, ఒకరికి ఒకరు ప్రేమతో ఉండాలని, ఒకరితో ఒకరు కలిసి మెలిసి బ్రతకాలని, ఒకరిని ఒకరు క్షమించుకోవాలని, ఒకరిని ఒకరు భరించుకోవాలని, ఒకరినొకరు సహించుకోవాలని, ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆ విధంగా పక్కటెముకను తీసి స్త్రీగా చేశాడు. పురుషులారా, మీ స్త్రీలను గుండెను ప్రేమించినట్లుగా ప్రేమించాలి. స్త్రీ నీకు గుండెతో సమానం. నా భార్య నాకు గుండెతో సమానం. హార్ట్కి ఏమైనా అయిందనుకో, నా భార్యకి ఏమైనా అయితే పరిచయం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీని పురుషుడు గుండెలాగా చూసుకోవాలి. ఇక స్త్రీ పురుషుని ఎలా చూసుకోవాలి? శిరస్సు లాగా చూసుకోవాలి. ఏమంటావు? శిరస్సు లేకపోతే ఏ స్త్రీకైనా అందం ఉంటుందా? మొండెం ఉందనుకో, శిరస్సు లేని మొండెం ఎలా ఉంటుంది? రోడ్డు మీద నడుస్తుంది అనుకో, వీళ్ళందరూ చూసి పారిపోరా? తల లేకుండా నడిచి వస్తుంది మొండెము, ఎక్కడ చూడలేదే ఇది అనుకోరా? అలాగే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు కాబట్టి శిరస్సును మనం గౌరవిస్తాం. కాబట్టి శిరస్సుగా పురుషుని గౌరవించాలి, అతనికి లోబడి ఉండాలి. ఓకే, ఇది పెళ్లి సందేశం కాదు, ఇక్కడ పోయిన ఇది సందేశం పెళ్లి సందేశం కాదు, కానీ సందర్భంలో మాట్లాడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రీస్తు ప్రభువు కూడా సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమైంది. పక్కలో బల్లెము పొడవగా రక్తము నీరు రాగా ఆ రక్తం చేత ఈ సంఘాన్ని, వధువు సంఘాన్ని తయారు చేశాడు. పెళ్లి కుమార్తెగా చేయు క్రీస్తు రక్తం. పెళ్లి కుమార్తెగా తయారు చేసే పరిశుద్ధ క్రీస్తు రక్తం. మనల్ని పెళ్లి కుమార్తెగా తయారు చేయడానికి యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించాడన్నది మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడి నుంచి కార్చాడు రక్తము? గుండె నుండి, పక్కలో నుండి కార్చి నిన్ను నన్ను ఆయన కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నన్ను కొనుక్కున్నాడని బైబిల్ సెలవిస్తుంది. కొన్నాడు ఆయన. అపొస్తల కార్యాలు 20:28లో మనం చదువుకుంటాం. అపొస్తల కార్యాలు 20:28లో ఏముందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. హల్లెలూయా. చూశారా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా చెప్పండి. మీరెవరు తెలిసినా, దేవుడు తన స్వరక్తాన్నిచ్చి పక్కలో నుండి కార్చిన రక్తం చేత మిమ్మల్ని సంపాదించుకున్నాడు, మిమ్మల్ని కొనుక్కున్నాడు. ప్రకటన గ్రంథము 5:9 ఉంది. ప్రకటన 5:9 ఏం చెప్తుంది తెలుసునా? ఆయన రక్తమిచ్చి,
నీ నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి ప్రజలోను ప్రతి జనములో. చూసారా? ఆగండి. దేవుని కొరకు మనుషులను కొన్నాడు ఆయన. ఎవరినెవరిని కొన్నాడంటే ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మనం అర్థం చేసుకోవాలి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ దేశాల్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని యేసు ప్రభు పక్కలో నుండి కార్చిన రక్తం చేత కొని, మీరు మీ సొత్తుగారు, నేను విలువబెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు, మీరు మీ సొత్తు గారు. మీరు మీ సొత్తా, దేవుని సొత్తా? దేవుని సొత్తు. నేను నా వాణ్ణి కాను. నేను ఎప్పటికీ అనుకుంటా, నేను కాదు, నేను నా వాణ్ణి కాదు. నా కాళ్ళగతులు, నా కాలము సమయములు, ప్రాణాత్మలు నిశ్చయముగా నీ చేతులు ఉన్నాయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా, మొర్ర పెడతా ఉంటా అప్పుడప్పుడు. నేను నా వాణ్ణి కాను, నేను నీ వాణ్ణి, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. మనం దేవుని బిడ్డలం. దేవుడు పక్కల నుండి కార్చిన రక్తం చేత కొన్నాడు. ఎంత ప్రేమ మనకు అర్థమవుతుంది తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు సంతోషంగా నీ కోసం నా కోసం మరణించాడు. హల్లెలూయా. ఏం బాధపడలే ఆయన. నీ కోసం మరణించడానికే పరలోకం నుండి దిగి వచ్చాడు. ప్రాణం పెట్టడానికి, రక్తాన్ని ధారపోయడానికి ఆయన ఇష్టపూర్వకంగా, ఆయనకి ఇష్టమాయను అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడము ఆయనకి ఇష్టమాయను. ఇష్టపూర్వకంగా నిన్ను నన్ను ఆయన వధువు సంగముగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని ధారపోసిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ఇష్టంతోట, కష్టంతోట? యేసయ్య ఇష్టంతో చనిపోయిండా సిలువలో, కష్టంతోట? చెప్పండి. నీ మీద ఇష్టం చేత, నీ మీద ప్రేమ చేత ఆయన నిన్ను, నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక సందర్భం చెప్పనివ్వండి ఈ విషయంలో. యాకోబు రాహేల్ కొరకు ఎన్ని ఏళ్ళు జాబ్ చేశాడు? 7 + 7 14 సంవత్సరాలు రాయల్ కోసం ఉద్యోగం చేశాడు. గొర్రెలు మేపాడు వాళ్ళ మామ దగ్గర. ఎందుకు యాకోబు అలా చేసావంటే, నాకు రాయల్ అంటే ఇష్టము అన్నాడు. రాయల్ కోసం నేను ఏదైనా చేస్తా అన్నాడు. అవునా? గొర్రెలు మేపుతావా మరి ఎండలా? ఎండకి ఎండుతా, వానకు తడుస్తా, చలికి వణుకుతా. నా రాయల్ కోసం ఎండకు ఎండుమన్నా ఎండుతా, వర్షానికి తడుమన్నా తడుస్తా, చలికి వణుకుమన్నా వణుకుతా. నా పాదములలో ముళ్ళు దిగినా సరే, బల్లు రక్కసి ముళ్ళు, మంగ ముళ్ళు, ఈత ముళ్ళు, తుమ్మ ముళ్ళు, ఏ ముళ్ళు నా పాదములకు దిగినా నేను సహిస్తా. నా పాదములకు రాళ్ళు తగిలినా నేను సహిస్తా. ఆ పొదలలో, ఆ అరణ్యములో ఆమె కోసం నేను గొర్రెలు మేపుతా. ఎన్ని సంవత్సరాలు మేపుతావురా నాయన అంటే, 14 సంవత్సరాలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు నాయన. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 14 సంవత్సరాలు భయంకరమైన ఎట్టి కష్టం చేశాడు. ఎవరి కోసం చెప్పరేంటి? ఆమెకి ఇంకా పెళ్లి చేయలే. ఆయనకు 14 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి చేయలేదండి. 7 సంవత్సరాలు చేస్తా అన్నాడు, మాట తప్పిండు మామ. పెద్దామనిచ్చి చేసిండు. లేదు నాకు రాహేలు కావాలంటే మళ్ళీ ఇంక 7 సంవత్సరాలు చేయించిండు. 7 సంవత్సరాలు కష్టపడి చేసిండా, ఇష్టపడి చేసిండా కొలువు? అవునా? ఆదికాండం చూద్దాం. ఆదికాండంలో ఈ మాట మనం చూడొచ్చు. ఎక్కడ? ఆదికాండంలో ఇష్టంతో చేసిండా, కష్టంతో చేసిండా? ఆయన ఉద్యోగం చూస్తే ఇష్టంతో చేసినట్టు బైబిల్లో రాయబడ్డది. 29వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండం 29:20. యాకోబు రాయేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన ప్రేమలో మునిగిపోయాడు పాపమైన.
అన్ని సంవత్సరాలు కూడా ఒక దినముగా సంవత్సరాలుగా అనిపించలేదంటే ఈయనకు కొద్ది దినములుగా అనిపించిందంట. అంటే ఆయన మైండ్లో ఎవరున్నారన్నట్టు, రాహేలు చాలా అందమైంది, రూపవతి, సుందరవతి, అందమైన అమ్మాయి. ఆమెనే కలలు కంటూ ఎండ్లు ముళ్ళు గుచ్చుకున్న ఆయన ఆ ముళ్ళ వైపు చూడలే, తట్లు దాకిన ఆ పొదలు తుప్పలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అరణ్యంలో, గొర్రెలు మేపేటప్పుడు ఎంత కష్టమో తెలుసా. అది కష్టం అనిపించలేదు. చెప్పండి స్తోత్రము. ఇట్లా మౌనంగా మీరు మౌనం పాటిస్తే నాకేం మంచిగా అనిపించట్లేదు. జర స్తోత్రం చెప్పండి. యేసయ్య నిన్ను వెన్నంటగానే నా శ్రమలుగా అనిపించలేదే. పాడరెందుకు? పాడరేంటి? స్తోత్రం. చాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. యాకోబు రాహేలును ప్రేమించడం ద్వారా 14 సంవత్సరాలు కొలువు చేశాడు, కానీ అవి కొద్ది దినములుగా దోచినాయి అంట. ఎట్లా దోచినాయి? సంవత్సరాలుగా అనిపించింది ఆయనకు? లేదు, కొన్ని రోజులే అనిపించినాయి. కొద్ది దినములుగా రాహేలు కోసం కొద్ది దినములుగా అనిపించినాయి. 14 సంవత్సరాలు చెమటగార్చాడు, కష్టం చేశాడు, రాహేలుని గెలుచుకున్నాడు. హల్లెలూయా. చివరికి రాహేలును ఆయన పెళ్లి చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విధంగా ఆయన సిలువ శ్రమలుగా అనిపించుకోలేదు. ఆయన దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, హింసింపబడ్డాడు, దూషించబడ్డాడు, రకరకాల హింస యేసు ప్రభు నీ కోసం నా కోసం తన సంఘం కోసం ఆయన అనుభవించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. యాకోబు ఎలాగైతే రాహేలు కోసము ఆయన ఉద్యోగాలు చేసి రాహేలు కోసం ఎలాగైతే సంవత్సరాలు కూడా కొద్ది దినాలుగా ఎంచుకున్నాడో, యేసు ప్రభువు కూడా తన సిలువ యాగాన్ని సంతోషంగా భరించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా చేశాడు ఆయన? సంతోషంగా భరించాడు. ఇసాకు రిబ్కాను తీసుకొచ్చే విషయంలో మనం చూడొచ్చు. ఇసాకు కొరకు రిబ్కాను కొనుక్కున్నాడు. ఏమిచ్చాడు రిబ్కాకు? చెప్పండి. రిబ్కాను కనుగొనిన తర్వాత, ఇస్సాకు కోసము రిబ్కాను కనుగొనిన తర్వాత 24వ ఆదికాండం 24:22 చూద్దామా. ఒంటెలు తాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు అరతులపు ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను పెట్టి, ఆగండి, ఇసాకుకు రిబ్కా కావలసి వచ్చినప్పుడు ఇసాకు బంగారాన్ని, ఎండిని, వస్త్రములను రిబ్కాకు ఇచ్చి ఆమెని కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడేమో ఉల్టా అయింది, రివర్స్ అయింది. ఇప్పుడు పిల్లగానికి కట్నం ఇవ్వాల్సి వస్తుంది దరిద్రంగా. అదొక శాపము. ఏ పిల్ల దగ్గర అయితే నువ్వు కట్నం తీసుకుంటావో అది నీకు శాపం. బైబిల్ ఒప్పుకోదు. వాళ్ళు ప్రేమతో ఇస్తే పుచ్చుకో, కానీ వాళ్ళని నిష్ఠూర పెట్టి నాకు ఆ బైక్ కావాలి, నాకు ఆ గుర్రం కావాలి, అరే కష్టం చేసి కొనుక్కోరా. ఆడిపిల్ల పెట్టిన డబ్బు చేత బండ్లు కొనుక్కొని తిరగడం పెద్ద మగోడిని లక్షణాలు కావవి. అది బైబిల్కి విరుద్ధం, చట్టానికి కూడా విరుద్ధం. కట్నం హేయం, దేవుని దృష్టికి హేయం. బైబిల్ ఎక్కడ లేదు. సంసోను పెళ్లి చేసుకున్నప్పుడు విందు చేశాడు, విందు కూడా మగపిల్లగాడు చేయాలి. ఇప్పుడేమో రివర్స్ అయింది, ఆడపిల్లలు పెళ్లి చేసేయాలంట.
పెళ్లి ఖర్చు అంతా ఆడపిల్లల్లో పెట్టుకోవాలి, మళ్ళా కట్నం ఇవ్వాలి. నాకు అనిపించింది యాకోబు పాపము 14 సంవత్సరాలు రాహేలు కొరకు కష్టపడితే గప్పుడు ఇచ్చిండు పిల్లని. ఇప్పుడేమో ఇయ్యాలనే వచ్చి పిల్లని ఇస్తావా, నచ్చిందా? నచ్చింది. ఏం కష్టపడ్డావురా నువ్వు? రాగానే పిల్ల నచ్చిందా? నచ్చింది, పెళ్ళి పెట్టుకోర్రు, అయిపోయాయి. మరి యాకోబులాగా కష్టపడ్డా? 14 ఏళ్ళు కొలువు చేసిండా ఇతడు? రాగానే నచ్చిందా? నచ్చింది. కట్నం ఎంత? ఇంత. పెళ్ళి ఎప్పుడు? పలానా డేటు. చెడిపోయింది సమాజం. కట్నాలు బలవంతంగా తీసుకోవద్దు. వాళ్ళ బిడ్డకు, వాళ్ళ కూతురికి వాళ్ళు సంతోషంగా ఇస్తే తీసుకో. వాళ్ళు ఇచ్చిన బండి మీదనే ఎక్కి తిరగడానికి ఏమంటావు? ఈరోజు అట్లా ఉన్నది, మరి సమాజం అట్లా అయిపోయింది. మరి ఏం చేస్తావు? నీకు బిడ్డలు పుడితే తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, మరి రిబకాను ఇస్సాకు ఎలాగా సంపాదించుకుండు వధువుని అంటే బంగారం ఇచ్చి 10 తులాల కడియాలు, బంగారు కడియాలు పెట్టిండు, ముక్కు కమ్మి పెట్టిండు, వెండి ఇచ్చిండు. 53 వచనంలో ఉంది, 24:53లో ఉంది. మరొక వచనంలో కూడా రాసి ఉంది. ఏమని ఉంది? తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకిచ్చాను. హల్లెలూయా. బంగారు నగళ్ళు, వెండి నగళ్ళు, వస్త్రములు ఎవరికి ఇచ్చాడు? రిబ్కాకి ఇచ్చాడు. రిబ్కా సోదరులకు ఇచ్చాడు. రిబ్కా తల్లిదండ్రులకు కూడా ఇచ్చిపోయాడు. అరే, ఎదురు కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు ఎదురు కట్నం తీసుకుంటారు, రివర్స్. కానీ మనమే అమ్మాయి ఇంటి వారికి కట్నం ఇచ్చి, అమ్మాయికి కట్నం ఇచ్చి, వాళ్ళకు విందు చేసి అమ్మాయిని తీసుకోవాలి. ఇదే వాక్యానుసారం. యేసు ప్రభువు కూడా నీ దగ్గర ఏమన్నా తీసుకున్నాడా? అమ్మ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన వస్తున్నాడు కదా, పెళ్లి కుమారుడుగా వస్తున్నాడా, వస్తలేడా? నీ దగ్గర ఏమైనా కట్నం అడిగిండా? వధువు సంఘమును అడిగిండా? వధువు సంఘానికి ఆయనే ఇచ్చిండు. తన ఆత్మ అనే సంచకరువును భయానగా ఇచ్చాడు. హల్లెలూయా. తన ఆత్మ అనే సంచకరువును భయానగా ఇచ్చాడు. ఆత్మచేత ముద్రించాడు. తన ఆత్మచేత మనల్ని నింపాడు. తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని విమోచించుకున్నాడు. మనం ఆయనను సొత్తుగా చేసుకున్నాడు. మీరు నా సొత్తు అన్నాడు. ఆయన కొన్నాడు కాబట్టి. ఇష్టంతో ఆయన సిలువ వేయబడి, మన మీద ఉన్న ప్రేమతో ఆయన సిలువలో తన రక్తాన్ని ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పు. సంఘం కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. 2 మాటలు మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం తెలుసిన? బండ సందులలో ఎగురు నా పావురమా అంటాడు. మరొక చోట ఏమంటాడు? లోయలో పుట్టు పద్మము. పద్మం ఎంత తెల్లగా ఉంటుందో తెలుసా? పద్మము దానికి డాగైనా, ముడతైనా, ఎలాంటి మచ్చలైనా, ఎలాంటి మరకైనా ఉండదు. పుష్పం ఎంత పవిత్రమైంది, ఎంత పరిశుద్ధమైంది, ఎంత తెల్లగా ఉంటుంది, ఎంత మృదువుగా ఉంటుందో. సంఘం అలా తయారు కావాలి. స్తోత్రం చెప్పండి. పావురం, నా పావురమా. పావురముకు ఎంత మంచి మనసు ఉంటుందో తెలుసా? పావురం నిష్కల్మషమైన పక్షి, దానికి విషమే ఉండదని భక్తులు చెప్తారు. పావురంలాగా ఈ సంఘం తయారు కావాలి. స్తోత్రం చెప్పండి. కాకి గద్దలాగా కాదు. పావురము చచ్చిపోయింది తింటదా? పావురం పరిశుద్ధమైంది. అందుకనే పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా తీసుకున్నాడు. నా పావురమా. సంఘం ఇప్పుడు పావురంలాగా తయారవ్వాలి. బైబిల్ చెప్తుంది, పావురం వలె
నిష్కపటులు, అట్లా ఉండాలి. పుష్పం వలె ఉండాలి. లోయలో పుట్టు పుష్పము వంటి దానను. హల్లెలూయా. చివరిగా మాట చదివి నేను ముగించేస్తాను. పరమగీతం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 2వ వచనం చూద్దాం. 2:2. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు. ఆహాహా, ఇట్లా తయారు కావాలి. ఏమ్మా, స్త్రీలలో పుణ్య స్త్రీలే వేరు, పురుషులలో పుణ్య పురుషులే వేరు. ఉప్పు కపురంబు నొక్క పోలిక నుండు చూడగా తాని రుచుల జాడ వేరు. పురుషుల యందు పుణ్య పురుషులే వేరయ్యా, విశ్వమంత యేసు వినురదాస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటావు? స్త్రీలలో కూడా ఈమె ఎట్లా ఉందంట చూడు, ఎట్లా ఉంది స్త్రీలలో. ఈ స్త్రీ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు అలాగా ఉంది, కనబడుతుంది. హల్లెలూయా. అన్ని సంఘాల కంటే క్రైస్తవ సంఘం, దేవుని సంఘం శ్రేష్టమైంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి భూమి మీద, కానీ ఈ సంఘంతో సాటి ఏ సంఘము రాదు. ఇది క్రీస్తు వధువు సంఘం. క్రీస్తు తన రక్తం పెట్టి కొనుక్కొని పరిశుద్ధపరచబడిన ఈ సంఘం పావురం లాంటిది, పద్మం లాంటిది, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం లాంటిది. అలా తయారైంది. ఇంకా కింద లైన్ చూడండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అలాగా ఉన్నాడు. హల్లెలూయా. ఈడు జోడు మంచిగా కలిసింది. పెళ్ళి చేస్తే గిట్లా చేయాలి. అరే, ఈ మధ్యలో కొంతమందిని చూస్తున్నా, ఈడు జోడు ఏం బాగలేదు. ఈడు జోడు ఉండాలి. పెళ్ళి చేస్తే ఎట్లా చేయాలి? ఈడు జోడు కలిసి చేయాలి. ఈరోజు చాలా ఘోరాలు నడుస్తున్నాయి. ఆమెకు 40 ఏళ్ళంట, ఈయనకు 30 ఏళ్ళంట. ఆంటీని చేసుకుంటుండ్రు. ఏమంటావు? చేసుకుంటుండ్రా లేదా? ఆమె వయసేమో ఎక్కువ, ఈయన వయసేమో తక్కువ. కొంతమంది ఏమో మళ్ళీ ఇట్లా, ఈయనకేమో 60 అంట, ఈమెకేమో 20 అంట. ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లల్లో. పురుషునికి ఎన్ని ఏళ్ళు? 60, స్త్రీకి 20. ఏమన్నా ఈడు చూడు కుదిరిందా? ఇంత ఘోరమా? వాయు వరుసలు లేకుండా పెళ్లి చేసుకుంటారు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు. వాయు వరుసలు కూడా చూస్తలేరు ఈ మధ్యలో కొంతమంది. అరే, పెళ్లి చేసుకుంటే మంచిగా రోడ్డు మీద నడిస్తే భార్య భర్తలు ఎట్లా ఉండాలో తెలిసినా, అన్న చెల్లెల్లాగా, చిలక గోరెంకల్లాగా ముద్దుగా ఉండాలి. అరే, ఈ జంట ఎంత బాగుంది అని అందరూ కూడా పరిశాన్ అవ్వాలి. నేను మొన్న ఒక జంటను చూస్తే, ఆమెనేమో నడుముల కాడుకుంది, వీడేమో చాలా పొడుగ్గా ఉన్నాడు. నాకే అసహ్యంగా అనిపించింది. ఇదేంటిరా, ఈ పెద్ద మనుషులకైనా తెలవలేదా? అరే, ఈడేమో సగం ఉంది, ఆమె సగం నడుముల కాడికే ఉంది. కనీసం భుజాల కాడికైనా ఉండాలిగా. నడుముల కాడికి ఉంది ఆమె, ఈయనేమో ఇంత పొడుగుండు. ఈ జంట కుదిరిందంటవా? నేను ఇంకో జంటను చూసినా, ఆమెనేమో ఇంత పొడుగుంది, ఆ పిల్లగాడేమో నడుముల కాడుకుండు. ఇది కూడా ఉల్టే. నేను నిజాలు చెప్తున్నా, చూసినవి చెప్తున్నా, చూడని చెప్తలేను. ఆమెనేమో ఇంత పొడుగుంది, ఆమె భర్తనేమో నడుముల కాడుకుండు. వీళ్ళు రోడ్డు మీద నడిస్తే సమాజం ఏమనుకుంటుంది చెప్పు? ఈ జంట కుదిరిందా? కానీ యేసు ప్రభు జంట మాత్రం సూపర్ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు సూపర్ సెలక్షన్ చేసుకున్నాడు వధువు సంఘాన్ని. ఆయన ఎలాగా ఉన్నాడో ఆయన సంఘం కూడా అలాగే ఉంది. ఆమేన్. అక్కడ ఉంది. స్త్రీలలో అధిక సుందరి వగుదానా నా ప్రియురాలా, పురుషులలో అతి శ్రేష్ఠుడా నా ప్రియుడా. ఇద్దరు కూడా మన యేసు ప్రభు పరిశుద్ధుడే, ఆయన సంఘము పరిశుద్ధ సంఘమే. పాపులు ఆయనతో వివాహం చేసుకోవడానికే లేదు.
నువ్వు పరిశుద్ధుడవై పరిశుద్ధురాలవై పరిపక్వం చెంది వధువు సంఘముగా మారి యేసు స్వారూప్యము నీలోనికి రావాలి. క్రీస్తు స్వారూప్యము నీకు నాకు మనందరికీ రావాలి. ఆయన పోలికలో మనమందరం కూడా రూపుదిద్దబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము రూపాంతరము పొందాలి, క్రీస్తులాగా మారాలి. స్తోత్రం చెప్పండి. ఆయన రాజు, ఈయన రాణి, ఈమె రాణి. ఆయన రాజు, ఈ వధువు సంఘమేమో రాణి. రాణిలాగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం పరిపక్వం చెందాలి. అంటే ఇప్పుడే పశ్చాత్తాపపడి క్రీస్తు రక్తం చేత మనం కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఆయన వాక్యం చేత అనుదినము ఉదక స్నానం చేయబడుతూ ప్రతి విధమైన పాపమును, ప్రతి విధమైన కలుషమును, డాగును, మచ్చను ఏది కూడా లేకుండా పరిశుద్ధమైన సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అది చదివి మనము ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నాడు ఆయన? సంఘం ఎలా ఉండాలంట? సంఘం ఎలా ఉండాలి చూడండి. ఎఫెసీ 5:27 చెప్తుంది కదా. ఏమని? 27వ వచనం. అది కలంకమైనను ముడతైనను అట్టిది సంఘంలో అట్టిది ఏదైనను లేక సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని శుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. నీ కోసమే ఆయన అప్పగింపబడ్డాడు. నీ కోసమే సిలువలో ఆయన మరణించాడు. నిన్ను తన స్వరూపంలోకి మార్చుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుదాం. అవసరమైతే ప్రభు బల్లలో పాలు పొందుకుందాం. యేసయ్యానికి స్తోత్రం. నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.